ఫోన్ ట్యాపింగ్ కేసులో బండి సంజయ్ సిట్ విచారణ ముగిసింది. గంటన్నర పాటు సిట్ విచారణ కొనసాగింది. సిట్ అధికారులకి బండి సంజయ్ ఆధారాలు అందించారు. తనకున్న అనుమానాల్ని సిట్ ముందు ఉంచారు బండి సంజయ్. ఇటు బండి సంజయ్ ఎవరెవరితో మాట్లాడారు, ఆ మాట్లాడిన సంభాషణలో ఏముంది, ట్యాప్ అయ్యాయన్నది ఆయనకి వివరించారు సిట్ అధికారులు. సిట్ విచారణలో సంచలన విషయాలు బయటకు వచ్చాయి. బండి సంజయ్ మాట్లాడిన ప్రతి ఫోన్ కాల్ ని ట్యాప్ చేసినట్లుగా తెలుస్తోంది. ట్యాప్ అయినట్లు తెలిపిన సిట్ అధికారులు ఆందోళనలు, కేసులు, విచారణలో న్యాయవాదులతో సంభాషణలు ట్యాప్ చేసినట్లు వెల్లడించారు. మునుగోడు ఉప ఎన్నికలే టార్గెట్ గా ఫోన్ ట్యాపింగ్ జరిగినట్లుగా తెలుస్తోంది. బీఆర్ఎస్ హయాంలో బండి సంజయ్ ఫోన్ ట్యాప్ పై పలు ఆధారాలు అందజేశాయి నిఘా వర్గాలు. ఇటు సిట్ బృందానికి బండి సంజయ్ కూడా కొన్ని ఆధారాలని అందజేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసుని జాతీయ అంశంగా పరిగణిస్తోంది బీజేపీ. కెమెరా డౌన్ చేయ కొద్దిగా. అటు సైడ్ పోరా, లోపల అటు సైడ్ పోరాదు, ఎదురుగా పోరాదు. రాఖీ కొడుతురా ఫోన్ ట్యాప్ కేసులో బండి సంజయ్ సిట్ విచారణ ముగిసింది. గంటన్నర పాటు సిట్ విచారణ కొనసాగింది. సిట్ అధికారులకి బండి సంజయ్ ఆధారాలు అందించారు. తనకున్న అనుమానాల్ని సిట్ ముందుంచారు బండి సంజయ్ ఎవరెవరితో మాట్లాడిన సంభాషణలు ట్యాప్ అయ్యాయన్నది ఆయనకి వివరించారు సిట్ అధికారులు. ఇటు సిట్ విచారణలో సంచలన విషయాలు బయటకు వచ్చాయి. బండి సంజయ్ మాట్లాడిన ప్రతి ఫోన్ కాల్ కూడా ట్యాప్ అయినట్లుగా తెలిపారు సిట్ అధికారులు. ఆందోళనలు, కేసుల విచారణలో న్యాయవాదులతో సంభాషణలు ట్యాప్ చేసినట్లుగా వెల్లడించారు. మునుగోడు ఉప ఎన్నికే టార్గెట్ గా ఫోన్ ట్యాపింగ్ జరిగినట్లుగా తెలుస్తోంది. బీఆర్ఎస్ హయాంలో బండి సంజయ్ ఫోన్ ట్యాప్ పై పలు ఆధారాలు అందజేశాయి నిఘా వర్గాలు. ఇటు సిట్ బృందానికి బండి సంజయ్ కూడా కొన్ని ఆధారాలు అందజేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసుని జాతీయ అంశంగా పరిగణిస్తోంది బీజేపీ. మరోవైపు బండి సంజయ్ వ్యక్తిగత సిబ్బందిని వేర్వేరుగా విచారించారు సిట్ అధికారులు. పసునూరి మధు, బోయినపల్లి ప్రవీణ్ రావు, పోగుల తిరుపతి నుంచి సిట్ అధికారులు స్టేట్మెంట్ తీసుకున్నారు. 45 నిమిషాల పాటు వీరిని సిట్ విచారించింది. ఓకే చూడవను చెయ్యి పన్నా ఇచ్చింది మన సూపర్.